అమెరికాలోని టెక్సాస్లో రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందగా మరో విద్యార్థినికి గాయాలయ్యాయి. దీప్తి కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లింది. అయితే ఈ నెల 12న స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి రోడ్డుపై వెళ్తోండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే 2 ఆపరేషన్లు చేసినా బ్రతకలేదు. అయితే దీప్తి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. అయినా దీప్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. అమెరికా టెక్సాస్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి గుంటూరుకి సంబంధించిన దీప్తి అకాలంగా కూడా మృత్యువాతన పడ్డారు. దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరులో దీప్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ప్రజెంట్ మనతో పాటు దీప్తి వాళ్ళ ఫాదర్ అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు? 12 శనివారం సాయంత్రం తెలిసింది. అంటే పాప ఎంఎస్ చేయడానికి వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళారు? 2 వీక్స్ బ్యాక్ వెళ్ళారు. రేపు మేకి అయిపోతుంది. ప్రజెంట్ ఎంఎస్ ఏ సబ్జెక్ట్కి సంబంధించి చేస్తుంది? మాస్టర్ ఆఫ్ సైన్స్. ఓకే, ఈ సంఘటన తెలిసిన తర్వాత మీకు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి తానా కానివ్వండి, మిగతాది ఆటా కానివ్వండి, ఎవరన్నా ఫోన్ చేసి మాట్లాడతాం కానీ మీకు ఏమన్నా మీకు దీనికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఏమన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఫస్ట్ అక్కడ పోలీస్ వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత రూమ్ వాళ్ళు, ఆ రూమ్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కాంటాక్ట్ చేస్తే చెప్పారు. ఫస్ట్లో స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు తనకు తెలిసిన రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి మా రిలేషన్ అతను ఆనందసాగర్ అని అతను రిసీవ్ చేసుకున్నాడు. అతనికి ఇన్ఫార్మ్ చేశాను. అతను వచ్చి అన్ని పనులు చూసుకున్నాడు. తర్వాత మా అన్నయ్య గారు అల్లుడు సందీప్ అని వేరే స్టేట్లో ఉంటాడు. అతనికి ఇన్ఫార్మ్ చేస్తే అతను కూడా వచ్చేసి ఆ ఫార్మాలిటీస్ ఆయన చేసి చూసి మాకు మేము చేయలేని పనులన్నీ వాళ్ళు చేసి పెట్టి మాకు మా పాపని ఇక్కడికి తీసుకోవడానికి ఎంతో సహాయం చేశారు. అంటే సార్, ఇప్పుడు పెమ్మసాని గారు కూడా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ఆయన మీతో మాట్లాడారు? అంటే ఆదివారం రోజు వాళ్ళ బ్రదరు రవి గారు వచ్చారని చెప్పి ఆఫీస్కి వెళ్ళాము. ఆయన చెప్తే అక్కడ ఎంపీ గారు అక్కడే ఉన్నారు యూఎస్లో అని చెప్పేసి ఆయనతో మాట్లాడి వాళ్ళని ఫాలోఅప్ చేయమని చెప్తే అక్కడ తానా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళని సంప్రదించి వైద్యం కూడా బాగా చేయాలని చెప్పి చూశారు. కానీ మేజర్ ఇంజ్యూర్ అవటం వల్ల మా పాప సార్, ఇప్పుడు బాడీ ఎప్పుడు వచ్చే అవకాశం? శనివారం అక్కడ బయలుదేరితే సోమవారం ఉదయానికి ఇక్కడ హైదరాబాద్ వస్తున్నారు. అక్కడి నుంచి మా స్వగ్రామం పెదకంచెల్లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సార్, మీకు అసలు ఎంతమంది పిల్లలు? ఈ పాప ఆయన 2 ఆడపిల్లలు. దీప్తి పెద్ద పాప, రెండో పాప హోమశ్రీలక్ష్మి. తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటూ వస్తాను. ఏదైతే ఈ జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో మృతి చెందినటువంటి దీప్తికి సంబంధించి ఆమె డెడ్ బాడీ మాత్రం సోమవారం వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎంతో ఫ్యూచర్ మీద ఆశలతో వెళ్ళినటువంటి దీప్తి ఈ విధంగా రావడాన్ని మాత్రం తల్లిదండ్రులు అయితే మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్తో రవి, గుంటూరు నుంచి.